హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ ఫ్యాకల్టీ అట్ ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మిస్టర్ సలీం గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా? గుడ్ సార్. సార్, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ప్రాపర్ గా అసలు నేను చెయ్యొచ్చు అనే క్లారిటీ చాలా మందిలో లేదు. అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, ఏ క్వాలిఫికేషన్ తర్వాత వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి అనేది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు ఈ కోర్స్ కి ఎలిజిబిలిటీ? యాక్చువల్ గా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు 10th క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అనేది ఒకేషనల్ కోర్స్ ఉందన్నమాట. సో రెగ్యులర్ గా ఎంపీసీ బైపీసీ కాకుండా డిఫరెంట్ గా చేయాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉందన్నమాట. సో ఇది 1 year కోర్స్, 6 months ట్రైనింగ్ ఉంటుంది. సో దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. లేదా డిగ్రీ చేయొచ్చు అనమాట. సో డిగ్రీలో మనకు బిహెచ్ఎం అండ్ సిటీ అండ్ బీసీటీ సిఏ, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ culinary ఆర్ట్స్, ఈ 2 కోర్సులు అవైలబుల్ ఉన్నాయన్నమాట. డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు ఈ కోర్సెస్ చేయొచ్చు. సో ఇట్లా మనకు 10th, ఇంటర్, డిగ్రీ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డిగ్రీ తర్వాత కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే మనకు టూరిజం లో మనకు ఎంబీఏ ఉందండి. అండ్ మనం అది ఇండియాలో చేయొచ్చు లేదా అబ్రాడ్ లో కూడా చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా డిగ్రీలో నేను సమ్ బిఎస్సి కోర్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నాకు హోటల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను బిఎస్సి కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కి రావచ్చు అంటారా? సో బిఎస్సి ఆల్రెడీ మీకు డిగ్రీ ఉంది కాబట్టి సో మీరు మాస్టర్స్ కోసం వెళ్ళొచ్చండి. లైక్ ఇందులో ఉన్న బెస్ట్ అవైలబిలిటీ అంటే పాసిబిలిటీ ఇదే అనమాట. లైక్ 10th లో గానీ ఇంటర్ లో గానీ మీరు ఎట్లాంటి స్ట్రీమ్ లో ఉన్నా సరే, ఓకే. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మీరు బైపీసీ తీసుకున్నారు, బైపీసీ తీసుకొని డిగ్రీలో మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లైక్ సిఈసి తీసుకున్నా సరే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అట్లానే డిగ్రీలో కూడా మీరు బీకామ్, బిఎస్సి ఏ కోర్స్ చేసినా సరే మళ్ళీ మాస్టర్స్ లో మీరు హోటల్ మేనేజ్మెంట్ టూరిజం లో మనం మాస్టర్స్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మనం తీసుకోవచ్చు, మనకు పాసిబిలిటీ ఉంది. ఓకే. సో అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి సార్? సో జనరల్ గా హోటల్ మేనేజ్మెంట్ లో వచ్చి 4 different సెక్షన్స్ ఉంటాయండి. సో ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్. సో ఇవి హోటల్లో 4 మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో ఇవే మీకు సబ్జెక్ట్స్ గా కూడా ఉంటాయి అన్నమాట మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ లో. సో ఇవి కాకుండా మనకు ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి హోటల్స్ లో. లైక్ సేల్స్, పర్చేజెస్, సెక్యూరిటీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో మనం దేనికి సూటబుల్ ఉంటామో ఈ 4 మేజర్ డిపార్ట్మెంట్స్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా మనకు జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉందన్నమాట. ఓకే. చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ అనేసరికి సర్వీసెస్ పరంగా మాత్రమే అవేర్నెస్ అనేది ఉంది. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనం ఒక హోటల్లో పని చేయాలి అన్న ఒక లెవెల్ వరకే థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది చాలా మందిలో. సో ఇందులో నిజంగానే ఇది ఫీల్డ్ ఓన్లీ ఫర్ సర్వీసెస్ అయినా, లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం ఏమైనా అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లేదండి, ఇది యాక్చువల్ గా ఓన్లీ సర్వీసెస్ కోసం కాదు. నిజం చెప్పాలంటే మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ లో హోటల్ మేనేజ్మెంట్ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనము ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే జస్ట్ బికాస్ మన దగ్గర ఒక బడ్జెట్ ఉంది, లేకపోతే మనము చేయాలి అనుకుంటున్నాం కాబట్టి చేయాలి అనుకుంటే కుదరదు అనమాట. సో మనం ఏ పని చేయాలనుకున్నా సరే దాంట్లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం, ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం, అండ్ దానికి కావాల్సిన మనకు గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ కోర్స్ చేసి మనం హోటల్ నుంచి లేదా వేరే ఫీల్డ్స్ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, లైక్ మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటే దానికి రిలేటెడ్ దాంట్లో ఫస్ట్ మనం సర్వీస్ లో జాబ్ చేస్తూ దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత, సో అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మనము గ్రౌండ్ వర్క్ చేసుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకొని దాని తర్వాత మ్యాన్ పవర్ ని ప్లాన్ చేసుకొని అప్పుడు మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మనం స్టార్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఓకే. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి ఇండియాలో లేదు అంటే అబ్రాడ్ లో వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? సో ఇండియాలో అయితే మనకు జనరల్ గా హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ కాకుండా మనకు ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ మనకు అవి కాకుండా జనరల్ గా జాయింట్ చైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం టీచింగ్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇండియాలోనే కాకుండా మనం అబ్రాడ్ లో కూడా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అయితే అబ్రాడ్ లో ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ లో కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో అక్కడ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ వస్తేనే వాళ్ళని ఫ్రంట్ ఆఫీస్ లో ఆప్ట్ చేసుకోవడానికి
ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఒకవేళ యుఎస్ వెళ్తున్నాం అనుకోండి, మనకి యుఎస్ స్లాంగ్ వచ్చి ఉండాలి, లేదా యూకే వెళ్తే యూకే స్లాంగ్, అండ్ లేదా చైనా వెళ్తున్నాం అంటే చైనీస్ లాంగ్వేజ్ వచ్చి ఉంటేనే ఫ్రంట్ ఆఫీస్ లో మనం సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రంట్ ఆఫీస్ లో తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మిగతా వేరే ఏ డిపార్ట్మెంట్స్ తీసుకున్నా సరే డెఫినెట్లీ మనకు వాస్ట్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే మనం అబ్రాడ్ లో మనం జాబ్ కోసం వెళ్ళొచ్చు. ఓకే, అపార్ట్ ఆఫ్ జాబ్ ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, సో స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంట్లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, ఓకే, అండ్ దెన్ మనకు ఈ బిజినెస్ అనేది సూట్ అవుతుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనం ఎంత ప్యాషనేట్ గా ఉన్నాం అనేది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఏదో ఒక పని చేయాలి కాబట్టి నేను పని చేస్తాను అనుకుంటే దాంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దానికి మనకు ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం దాని ప్యాషన్ తో పాటు మన దగ్గర బడ్జెట్ అవైలబిలిటీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అండ్ దెన్ అట్లీస్ట్ 1 year వరకు మనము సాలరీస్ పే చేసుకోగలిగేంత మన దగ్గర సోర్సెస్ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఆలోచించకుండా జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను అనుకుంటే కష్టం. ఓకే, ఇట్లాంటి విషయాలన్నింటినీ మైన్యూట్ డీటెయిల్స్ ని చాలా ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్అప్ గురించి ఆలోచించడం బెటర్ అంటారు. ఓకే, సో మనకి తెలిసిందే అంటే ప్రతి ప్రొఫెషన్ లో ఏదో ఒక ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చేసరికి ఆడుతూ పాడుతూ ఉంటుంది అని అనుకుంటారు, కానీ దీంట్లో కూడా సంహౌ ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో ఏంటి ఆ ఛాలెంజెస్, ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ? సో దీంట్లో మెజారిటీ ఆఫ్ ఛాలెంజెస్ లో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మ్యాన్ పవర్ రేట్. ఓకే ఓకే, సో ఇందులో ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో సో అదే ప్రకారంగా మ్యాన్ పవర్ కి కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. దీంట్లో మేజర్ రీజన్ ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో సాలరీస్ లేకపోయేసరికి కంటిన్యూస్ గా కంపెనీ స్విచ్ అయ్యే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. ఓకే, సో మీరు ఒకవేళ జనరల్ గా హోటల్స్, మన లోకల్ హోటల్స్ అయినా సరే హైదరాబాద్ లో కానీ లేకపోతే ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ మీకు హోటల్ ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారండి. ఎందుకంటే వీళ్ళు తక్కువ శాలరీ కైనా పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. మిగతా మీరు వేరే ఎంప్లాయీస్ ని చూసుకుంటే వీళ్ళు కంటిన్యూస్ గా స్విచ్ అవుతూనే ఉంటారు. రీజన్ ఏంటంటే తక్కువ సాలరీస్ ఇవ్వడం వల్ల. సో దీని వల్ల మనకు మ్యాన్ పవర్ ఒక్కోసారి అరేంజ్ కాకపోవచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్లీ షిఫ్ట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ షిఫ్ట్ ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డబుల్ షిఫ్ట్ లేకపోతే 24 hours కూడా జాబ్ చేయాల్సి ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో అది ఓవర్ బర్డెన్ అయిపోవడం వల్ల ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఎంప్లాయీస్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతారో మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ ని, ఎస్ ఎగ్జాక్ట్లీ, సో ఇది ఒక నెగిటివిటీ ఉందన్నమాట ఇండస్ట్రీలో. సో దీన్ని కనుక వీళ్ళు ఓవర్కమ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇది చాలా మంచి ఇండస్ట్రీ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు, అలానే జాబ్ మెంటాలిటీ లేదు అంటే జాబ్ చేయలేరు. వాళ్ళు స్ట్రీట్ సైడ్ ఏదైనా చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే అప్పటి వరకు హోటల్ మేనేజ్మెంట్ లో ఒక క్లాస్ లెవెల్ ఆఫ్ కోర్స్ అనేది మీరు నేర్పిస్తారు, బట్ కమింగ్ టు స్ట్రీట్ సైడ్ అవన్నీ ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో వాళ్ళ మెంటాలిటీస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే అసలు కరెక్ట్ వీళ్ళు స్టార్ట్ చేసేది ఇలాగా? యాక్చువల్లీ ఏంటంటే మనము ఈ ఫుడ్ బిజినెస్ ని దీని బిజినెస్ అని చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఫుడ్ సర్వీస్ నిజానికి. ఓకే, సో ఫుడ్ సర్వీస్ ని మీరు ప్రాపర్ గా ఒక మోటో తోటి స్టార్ట్ చేస్తే, మీరు డిసిప్లిన్ గా ఉంటే డెఫినెట్లీ మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో నేను ప్రాఫిట్స్ కోసమే నేను ఫుడ్ బిజినెస్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇది ఒక రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ కాదండి. లైక్ మీరు ఏమంటారు, స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ లేదా వేరే ఏదైనా సరే దాని ప్రొడక్ట్ అమ్ముతున్నారు, కానీ ఇక్కడ అమ్ముతుంది ఫుడ్ అనమాట. సో ఇది ఫుడ్ అనేది ఇప్పుడు ఒక కెమెరా ప్రతి చోట సేమ్ కెమెరానే ఉంటుంది. సోనీ కెమెరా మోడల్ తీసుకుంటే ప్రతి చోట అదే మోడల్ ఉంటుంది, కానీ ఇక్కడ బిర్యానీ తీసుకుంటే ఒక్కొక్క హోటల్ కి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, ఫ్లేవర్స్ మారిపోతాయి, ఇంగ్రీడియంట్స్ మారిపోవచ్చు, లేకపోతే సేమ్ రెసిపీ యూజ్ చేసినా సరే డెఫినెట్లీ ఆ టేస్ట్ అనేది మారుతుంది. రైట్, సో దీన్ని బిజినెస్ గా కాకుండా ప్యాషన్ ఓరియంటెడ్ గా మీరు దీన్ని సర్వీస్ గానే తీసుకోవడం బెటర్ అంట అనమాట. అయితే వీళ్ళు ఏదైతే చిన్న చిన్న ఫుడ్ జాయింట్స్ లో వెళ్తున్నారో ఇవి కూడా హాస్పిటాలిటీ రిలేటెడ్ అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ హాస్పిటాలిటీ రిలేటెడ్, హోటల్ రిలేటెడ్ అనుకోవద్దు. చిన్న చిన్న అవుట్లెట్స్, రోడ్ సైడ్ రెస్టారెంట్స్ కూడా, ఫుడ్ అవుట్లెట్స్ కూడా హాస్పిటాలిటీ రిలేటెడ్, హోటల్ కి రిలేటెడ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే హైజీన్ అనేది, దాని తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది
మోస్ట్లీ చూడకపోవచ్చు మీరు చెప్పినట్టు. బట్ లాంగ్ రన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తుండొచ్చు స్ట్రీట్ ఫుడ్స్ తినేసి ఏమవుతున్నాయి అనేది. సో హెల్త్ హజార్డ్స్ ఎక్కువైపోతున్నాయి. మనకు తెలియదు బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎన్ని రోగాలు వస్తున్నాయి అని. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తినే ఫుడ్. యు ఆర్ వాట్ యు ఈట్. అంటే మీరు ఏం తింటున్నారో అదే మీరు. ఎస్, మీరు ఎలా కనిపిస్తున్నా, ఎలా ఉన్నా, ఎనర్జెటిక్ గా ఉన్నా, ఏమున్నా సరే మీ హ్యాబిట్స్, మీ ఈటింగ్ హ్యాబిట్స్ హెల్త్ హ్యాబిట్స్ అనమాట. లైక్ మీ ఫిట్నెస్ హ్యాబిట్స్. సో డెఫినెట్లీ ఫుడ్ అనేది మీలో చేంజెస్ అనేది తీసుకొని వస్తుంది. సో దాని మీద మీకు అవగాహన ఉండడం చాలా అవసరం. అండ్ ఎవరైతే ఈ ఫుడ్ అవుట్లెట్స్ నడిపిస్తున్నారో వాళ్ళు కూడా ఈ మన కస్టమర్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ చేస్తే వాళ్ళు రిపీటెడ్ గెస్ట్ గా ఉంటారు. మనం లాంగ్ రన్ లో ఎప్పటికీ ఆ బిజినెస్ లో కంటిన్యూ చేసుకుంటూ మనం గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే. అలానే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.